హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము చేపల ఎగురు పెట్టుకుందాము. ఫస్ట్ మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా వేసుకొని కొంచెం నూనె వేసుకొని మ్యారినేట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. నిమ్మకాయ పిండామనుకోండి, మనం మాట వింటది ఖచ్చితంగా, ముక్క చితకదు. ఇది కొరమీన చేప. సో మనం పిండి ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని తీసి పెట్టినాను. ఇప్పుడు ప్యాన్ తీసుకొని, ప్యాన్ కొంచెం వెడల్పాటి ప్యాన్ తీసుకుంటే మనకి ఫ్రై చేయడానికి ఈజీగా ఉంటుంది. టర్న్ చేసుకోవడానికి ముక్క చితకకుండా వస్తుంది. దాంతో 4 స్పూన్ల పెద్ద స్పూన్ల నూనె వేసుకొని, ఆవాలు అలానే మెంతులు ఖచ్చితంగా వేయాలండి పోపులో. ఇవి వేసుకొని అవి కొంచెం చిటపటలాడిన తర్వాత మనము సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ప్యాన్లో వేసుకొని మంచిగా దోరగా వేయించుకోవాలి. దీంట్లో అల్లం వెల్లుల్లిపాయ వేస్తే కింద అడుగంటుతుంది కాబట్టి నేను ముక్కలలోనే వేసాను. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసి అది కూడా 1 నిమిషం పాటు ఫ్రై చేస్తే మంచి అరోమా ఇస్తుంది. మంచిగా ఫ్రై అయిపోయింది, చూసారు కదా, మంచిగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు చేప ముక్కలు ఒక్కొక్కటి తీసి ఒకదాని మీద ఒకటి కాకుండా మంచిగా మనం పరుచుకుందాము. చేప ముక్కలన్నీ పరుచుకున్నాం అనుకోండి, ఒకటి ఒకటి అంటుకోదు. మనము ముక్క టర్న్ చేసినప్పుడు ఇటువైపు మంచిగా వేగుతుంది. వేగినాక ముక్క టర్న్ చేసుకుంటే సరిపోతుంది. చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇది. మనకి ఇంకా కొంచెం గ్రేవీ కావాలనుకుంటే ఇదే ఉల్లిపాయలలో కొంచెం టమాటా వేసుకున్నా సరిపోతుంది. ఒక్కసారి అడుగంటుతున్నాయా లేవా అన్నది ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకుందాం మనం. అడుగంటలేదు. ఇప్పుడు కింద వైపు మంచిగా ఫ్రై అయింది. అరోమా బట్టి మనకు తెలుస్తుంది కింద ఫ్రై అయినట్టు. ముక్కలన్నీ టర్న్ చేసుకుందాం. చూసారు కదా ముక్కలు ఎంత మంచిగా ఎర్రగా అయినాయో. బాగా కెలకకూడదండి. మనము చేపల్ని ఒక సైడ్ టర్న్ చేసినామంటే మళ్ళీ ఇంకోసారి తిప్పాల్సిన అవసరం లేదు. ఇట్లా మళ్ళీ టర్న్ చేసుకొని మూత పెట్టేసుకొని 5 నిమిషాలు మనం ఉన్నామనుకోండి, సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. ఒకవేళ గ్రేవీ కావాలనుకుంటే, ఎక్కువ గ్రేవీ కావాలనుకుంటే ఈ స్టేజ్లో తీసేయచ్చు. నేను 10 నిమిషాల పాటు మూత పెట్టి తీసాను. నాకు జస్ట్ ఫ్రై లాగా ఉండాలి, దగ్గరికి అంటుకొని, ఎగురు మంచిగా ముక్కకు అంటుకొని ఉండాలి కాబట్టి నేను ఈ విధంగా మూత పెట్టుకొని అది మంచిగా ఫ్రై అయ్యి మంచిగా అరోమా తెలుస్తూ ఉంటుంది. అప్పుడు కొంచెము గరం మసాలా పైన చల్లుకోవాలి. అక్కడే ఉండిపోతుంది కాబట్టి గరం మసాలా చల్లుకున్నాక మంచిగా వాటిని విడివిడిగా మనము ముక్కలు కింద మిరం ఉంది కదా, మిరం అంతా తీసి చేపల ముక్కల మీద వేసుకున్నాం అనుకోండి, పర్ఫెక్ట్ అండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ఈ విధంగా చేసుకోండి. నేను ఇదే కొరమీనతో చేశాను కదా అన్నట్టు అనుకోమాకండి. ఏ చేపతో అన్నా ఇదే విధంగా ఎగురు చేసుకుంటే చాలా బాగుంటుంది. ఆ మసాలా అంతా దానిపైకి వేసామనుకోండి, ముక్కల పైకి పర్ఫెక్ట్. మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ చేయండి.